ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ఎస్పెషల్లీ వృద్ధుల్లో అంటే 65 సంవత్సరాలను దాటిన వాళ్ళల్లో ఒక చాలా కామన్ కాజ్ ఫర్ స్ట్రోక్, ఇస్కిమిక్ స్ట్రోక్. అంటే హార్ట్లో 4 చేంబర్స్ ఉంటాయి, 4 గదులు ఉంటాయి అన్నమాట. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అప్పర్ చేంబర్, పైన ఉండే చేంబరు సైజ్ కొద్దిగా పెరిగి దానివల్ల ఆ చేంబర్ హార్ట్ రిథమ్ ఇర్రెగ్యులర్గా అయిపోతుంది. హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అవడం స్టార్ట్ అవుతుంది. హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్లో కాన్స్టెంట్గా బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్కి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి. అలా ఇర్రెగ్యులర్గా బీట్ అయినప్పుడు ఏమంటే ఆ బ్లడ్ కాసేపు స్టాగ్నేట్ అవుతుంది, కాసేపు నిలబడుతుంది హార్ట్లో. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోలేదంటే మన బాడీలో బ్లడ్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా నిలబడింది అనుకోండి, అది ఇమ్మీడియట్గా క్లాట్ అయిపోతుంది, గడ్డగడుతుంది. అది రక్తం యొక్క లక్షణం అది. సో అలాగే హార్ట్లో కాసేపు నిలబడిపోవడం వల్ల రక్తం గడ్డగడుతుంది. రక్తం గడిగితే ఆ చిన్న రక్తపు ముక్కలు అవి చిన్నవి అది పంప్ చేసినప్పుడు ఏమందంటే బ్రెయిన్లోకి వెళ్తాయి. బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లోని వెజల్స్ని బ్లాక్ చేసి పక్షవాతం వస్తుంది. బ్రెయిన్ అనే కదా, కొన్నిసార్లు ఆ గడ్డలు చేతులకు వెళ్ళొచ్చు, కాళ్ళకి వెళ్ళొచ్చు, అట్లా అంటే చేతుల కాళ్ళు కూడా గ్యాంగ్రీన్ లాగా రావచ్చు. అంటే యూజువల్గా అది అంత పెద్ద ఎక్కువ అంత సీరియస్ ఇది కాదు. బ్రెయిన్కి వెళ్తే మాత్రం ఇమ్మీడియట్గా పక్షవాతం వస్తుంది. దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. అండ్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికైనా పక్షవాతం వస్తే ఈ షుగర్, బీపీ దాటితే కాకుండా మేము అవి చూసుకుంటూ ఈ పేషెంట్కి ఏమైనా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది డెఫినెట్గా మేము చెక్ చేస్తాం. ఓకే, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చాలా కామన్ కాజ్. ఎస్పెషల్లీ ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఎక్కువ అవుతుంది. సపోజ్ 70 అనుకోండి, ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తోటి. 80 అనుకోండి, 85 ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట.